ముక్కల్ది బాగున్నాయా లేదా మేము చెప్తాం. అదిరిపోయింది బొబ్బా. బయట కూడా మొత్తము అంతా వర్షం అంతా బాగా పడింది. మా చెట్టు చూడండి చాలా బాగా వచ్చింది. ఈ చెట్టు గురించి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. చిన్న ముక్క పెడితే చాలు పెద్ద చెట్టు అయిపోతుంది అనమాట. వర్షం పడి చూడండి ఇంతకుముందు కూడా ఒక సంపుడు చంపిందనమాట. మరి కంటిన్యూగా వర్షం ఏం లేదు, అట్లా పడుతుంది ఇట్లా పోతుంది. మా ఇంటి ముందట చిన్నపాటి చెరువు అయితే రెడీ అయిందనమాట. కనిపిస్తుందా మీకు? చిన్న చెరువు అయితే రెడీ అయింది. కొంచెం ఎక్కువ వర్షం పడిందంటే పెద్ద చెరువు అవుతుంది. మేము చేపలు కూడా పట్టుకోవచ్చు అనమాట. మా బుడ్డోడు, మా బుజ్జమ్మ, నేను, లతమ్మ, చిన్న అందరం పోయి గాలేసి చేపలు పట్టుకొని అయితే వస్తాము. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అబ్బా నాకు ఇప్పుడే కాంపిటీషన్ వచ్చింది అనమాట. అందరూ ఎలా ఉన్నారు? మేము బాగున్నాం, మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అనమాట. హ్యాపీ సండే అందరికి. సండే రోజు ఈరోజు అందరి ఇళ్లలో నాన్ వెజ్ ఉందా, మరి వెజ్ ఉందా? కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే ఈరోజు నాన్ వెజ్ అనమాట. మరి ఎవరు చేస్తున్నారు నాన్ వెజ్ అంటే లతమ్మ చేస్తుంది అనమాట. హాయ్ చెప్పబ్బా. లతమ్మకి లైట్ లేక చీకట్లో ఏదో చిరుదీపం లాగా నల్లా కనిపిస్తుంది. ఏం చేసామబ్బా? మటన్. అంటే నార్మల్ మటనా, మసాలా మటనా, మటన్ ఫ్రైయా? మసాలా మటన్. ఒక్కసారి మాకు చూస్తావా? ముక్కల్ది బాగున్నాయా లేదా మేము చెప్తాం. అదిరిపోయింది బొబ్బా. సూపర్ సూపర్ సూపర్. టేస్ట్ ఎట్లుందో టేస్ట్ చూసినావా లేదా? నువ్వు చూసి వచ్చినా మరి లత నేను ఇంకా తినలేదు చూడలేదు అంటుంది. చేతులు వేసుకొని చూడు బా. నువ్వు చూడలే, నువ్వు చూసినాక నాకు వెయ్యి. కారం ఉంది ఏంట? సరిపోయిందా? తింటా తింటా. ఎందుకు తినా కారం? నాకు వెయ్యి. అందరూ నార్మల్ గా వంటలు చేసే వాళ్ళు లెఫ్ట్ హ్యాండ్ లోనే వేస్తారు అనమాట. ఎవరో ఒక రైట్ హ్యాండ్ లో, లెఫ్ట్ హ్యాండ్ లో వేయొద్దు వేయొద్దు అని అంటారు. అమ్మా నాది పెళ్ళాన్ని చూడండి. సూపు అంటే సూపు వేసింది, మటన్ సూపు. ముక్క వేస్తుంది అనుకుంటే ముక్క వేస్తుంది. మా అమ్మ తినొద్దు. అబ్బాబ్బా చాలా బాగా. రైస్ మసాలా రైసా నార్మల్ రైసా బా? నార్మల్. మసాలా కర్రీ చేసి మళ్ళీ మసాలా అన్నం చేస్తారు. మసాలా కర్రీ చేసి మళ్ళీ మసాలా అన్నం చేస్తారు. సరే సరేలే కానీ వర్షం బయటట్టుంది. బయట బట్టలు ఏమైనా తెచ్చుకుంటావా ఎట్ట? సూపర్ అయితే సూపర్ ఉంది. అబ్బా ఇంట్లో మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది అనమాట. బయట కూడా మొత్తము అంతా వర్షం అంతా బాగా పడింది. మా చెట్టు చూడండి చాలా బాగా వచ్చింది. ఈ చెట్టు గురించి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో చెప్తాను. చిన్న ముక్క పెడితే చాలు పెద్ద చెట్టు అయిపోతుంది అనమాట. వర్షం పడి చూడండి ఇంతకుముందు కూడా ఒక సంపుడు చంపిందనమాట. మరి కంటిన్యూగా వర్షం ఏం లేదు, అట్లా పడుతుంది ఇట్లా పోతుంది. మా ఇంటి ముందట చిన్నపాటి చెరువు అయితే రెడీ అయిందనమాట. కనిపిస్తుందా మీకు? చిన్న చెరువు అయితే రెడీ అయింది. కొంచెం ఎక్కువ వర్షం పడిందంటే పెద్ద చెరువు అవుతుంది. మేము చేపలు కూడా పట్టుకోవచ్చు అనమాట. మా బుడ్డోడు, మా బుజ్జమ్మ, నేను, లతమ్మ, చిన్న అందరం పోయి గాలేసి చేపలు పట్టుకొని అయితే వస్తాము. ఇది స్టాండ్ ఉండడం వల్ల మాకు బెనిఫిట్ ఏమొచ్చిందంటే వర్షం పడగానే స్టాండ్ ఎత్తుకొని పోయి లోపల పెట్టేస్తున్నాము. వర్షం తగ్గిపోగానే బయట పెట్టేస్తున్నాము అనమాట. ఒకవేళ మనం ఇక్కడ తాడు కట్టుకొని బట్టలు ఆరేసినట్టు అయితే మాత్రం వర్షం పడగానే టకటక అన్ని లాక్కొని పోవాల్సి వస్తుంది. మాకు అట్లా లేకుండా మాత్రం లతమ్మకు గిఫ్ట్గా ఇచ్చినాం కదా, ఇప్పుడు బాగా యూజ్ అవుతుంది అనమాట. డెలివరీ అయిన తర్వాత పిల్లలకి ఎక్కువ పిల్లల బట్టలు ఆరేయడానికి అయితే బాగా ఉపయోగపడుతుంది. మా బట్టలు ఆరేసింది కూడా చాలా వరకు తక్కువ, పిల్లలిద్దరికైతే బాగా ఉపయోగపడుతుంది. ఇంకా ఆరలేదు అబ్బా? కొద్దిగా పిల్లలిద్దరికి బాగా ఉపయోగపడుతుంది. మొత్తం వాళ్ళటి 3 నెలల నుంచి ఉతికేది. 3 నెలల నుంచి వాళ్ళే వాళ్ళ గుడ్డలే ఉతికేది మాత్రం చిన్ననే అనమాట. కుకింగ్ వరకు నేను, ఉతకడం వరకు చిన్న. అది తల. ఈరోజు సండే స్పెషల్ కాబట్టి మటన్ నువ్వు తీసుకురామన్నావు కాబట్టి నేను మటన్ తీసుకొచ్చినా, నువ్వు మటన్ చేసినావు అంతే. నేనే తీసుకొచ్చి నేనే వండి నేనే నీకు పెడితే అది ఏముంది బా? అందుకోసమే నేను తీసుకొచ్చి ఇచ్చినా నువ్వు పెట్టినావు అనమాట. ఇంట్లోకి బయటికి రాగానే లైటింగ్ చూడండి అప్ అండ్ డౌన్ అవుతుంది. ఎందుకంటే బయట లైటింగ్ పోతుంది వస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ తినడమేనా అబ్బా? మరి పెట్టుకో పో. నువ్వు తిన్న తర్వాత మేము తింటాం. ఎందుకంటే 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఒకరు లేస్తున్నారు, లేచి ఫీడింగ్ తీసుకునే లోపే ఇంకొకరు లేస్తున్నారు అనమాట. అంటే నేను ఫీడింగ్ తాగుతున్నా, నువ్వు వెంటనే లేవని వాళ్ళు సిగ్నల్స్ ఇస్తారా ఏంటంటనా? ఇక్కడైతే పాప ఉందన్నమాట. ఇక్కడ మాత్రం బాబు కింద బజ్జోని ఉన్నాడు. అమ్మ కదులుతానాడు కూడా.
కదులుతాడు వాడు దొంగవాడు. దొంగోడు అనమాట. ఎందుకంటే ఎవరైనా తినే టైంలో ఏదైనా పని చేసే టైంలో మాత్రం ఎత్తుకునే వరకు మాత్రం అల్లరి మాత్రం అస్సలు మారడు అనమాట. మా అమ్మ చూడండి సైలెంట్ గా. అబ్బా మంచిగా బజ్జి ఉంది కదా. నా తల్లి స్ట్రేట్ ఉంది చిన్నమయ్య, మోకం కొంచెం పైకి ఎత్తు. నా తల్లికి కడుపు నిండితే చాలు. కడుపు నిండితే ఎవరిని పట్టించు. ఇది టవల్ మీద వేసుకో ఫేస్. టవల్ మీద లేదు, నెక్ మీదకి వచ్చింది. నీ నెక్ మీదకి ఇట్లా సైడ్కి వేసుకో. ఇట్లా టవల్ వేసుకొని పిల్లలను వేసుకోవాలంటే ఎందుకనంటే మన భుజం పైన చెమట అట్లా ఉండడం వల్ల వాళ్ళకు వామిటింగ్ లాంటివి కూడా వచ్చేస్తుంది. కాబట్టి మనం ఎంత నీట్గా ఉంటే అంత బాగుంటుంది అనమాట. నీట్గా అయితే నీట్గా ఉంటున్నాం కానీ బట్టలు మాత్రం గందరగోళంగా ఉంటున్నాయి. ఎందుకంటే ఆరేయడము తీసుకురావడము మళ్ళీ సాయంత్రం తెచ్చి ఆరేచ్చాము, పద్దన కల్లా తెల్లవారు ఎండుతాయి. ఈ వాన పడడం వల్ల 3 రోజుల నుంచి ఎండడం లేదు. అది ముక్కలు ఇంకొక 2 ఎక్కువ వేసుకోబ్బా. ఏమన్నా లావ్ అవుతావనా? ఇంకా బాగా తిని బాగా లావ్ అయితేనే కదా బాగుంటది. ఇంకొక 2 ముక్కలు ఎక్కువ వేసుకుంటే ఏమైతే నీ సొమ్ము ఏమైనా పోతుందా? ఏమబ్బా నీళ్లు మాత్రం తెచ్చుకోలేదు. ఎవరు తెస్తారబ్బా? నేను తెచ్చానన్నా. సరేలే. టేస్ట్ చూసి అప్పుడేమో నార్మల్ గా చెప్పినావబ్బా, ఇప్పుడు అన్నం తిన్న తర్వాత చెప్పాలి ఎట్లుందో. వేడిగా ఉందిలే. కలుపు. మటన్ మా ఇంట్లో ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బ్యాడ్ కామెంట్లు మాత్రం దయచేసి పెట్టకండి. ఎందుకంటే ఒక్కరు బ్యాడ్ కామెంట్లు పెడితే అందరు పెడుతున్నారు కాబట్టి. కెమెరా పట్టుకొని ఉన్నా. నువ్వు చెప్పాలి కదా ఎట్లుందో. బాగుందా? నువ్వు కూర చేసినప్పుడు అడిగినట్టు అడుగుతున్నావే, బాగుందా బాగాలేదా? ఎవరు కూర చేసినా చేయకపోయినా కూడా మరి ఎట్లుంది ఏంటని కనుక్కోవాలి కదా. అది ప్రథమ పౌరుడి ప్రథమ కర్తవ్యం. ఎందుకంటే నెక్స్ట్ మనమే తినాలి కాబట్టి. లతమ్మ మటన్ కర్రీ చేసింది కాబట్టి మరి ఎట్లుంది. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అనమాట, ఆఫ్టర్ డెలివరీ తర్వాత చాలా రోజుల తర్వాత లతమ్మ చిన్న పనులలో పార్టిసిపేట్ చేస్తుంది అనమాట. ఈ రోజు అయితే బట్టలు నేను వద్దని చెప్పినా కూడా ఆరేసింది. ఇంకోటి ఏంటంటే మటన్ తీసుకురా నేను కర్రీ చేస్తా అని చెప్పింది అనమాట. ఇది మా బ్లాగ్, సండే బ్లాగ్ అనమాట. థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ మాత్రం మాకు ఎప్పుడు ఇలాగే ఉండాలి. మీ ఇంట్లో ఏం కర్రీయో మాత్రం సండే స్పెషల్గా మరి నాన్ వెజ్జా ఏంటో. ఎందుకంటే మనకు అందరూ ఉన్నారు కాబట్టి, నాన్ వెజ్ వాళ్ళు వెజ్ వాళ్ళు అందరూ మన ఫ్యామిలీలో మెంబర్సే కాబట్టి మీ ఇంట్లో ఏం కర్రీయో కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. మా ఇంట్లో మాత్రం ఈరోజు మసాలా మటన్ కర్రీ అనమాట. మరి ఉంటాం, ఎందుకంటే లతమ్మ తిన్న తర్వాత మేము వెంటనే క్యూలో ఉన్నాం అనమాట. పిల్లలు పడుకోగానే మేము కూడా తిని కొద్దిసేపు అట్లా బజ్జి ఉంటాం. మరి ఉంటాం. బాయ్. మా బుజ్జమ్మ బాయ్ చెప్పలేదు, బజ్జు బుజ్జిగాడు ఆల్రెడీ బజ్జి ఉన్నాడు. లతమ్మ బాయ్ చెప్పబ్బా. మటన్ తింటూ మసాలా మటన్ తింటూ బాయ్.